చెప్తారా మీరు? యా, ఐ మీన్ డెఫినెట్లీ మీరు ట్రైలర్లో చూసింది ఓన్లీ సెటప్ అంతే. సో మీకు ఏ హారర్ అయినా డెఫినెట్లీ ఒక సెంట్రల్ ఎలిమెంట్ ఉంటుంది, ఆ ఎలిమెంట్ చుట్టూ తిరుగుతుంది అనేది డెఫినెట్లీ అది అన్నిట్లో ఉంటుంది. కానీ అది కాకుండా ఇంకా చాలా ఉంటుంది సినిమాలో. సో మీకు ఫస్ట్ 15 minutesలో వన్స్ మీరు స్టోరీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ సీన్ విల్ బి అన్ఫోల్డింగ్ అంటిల్ ద క్లైమాక్స్. సో క్లైమాక్స్ వచ్చేదాకా ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా తెలుస్తూనే ఉంటుంది. సో ఆ క్యూరియాసిటీ 100% ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీ టుక్ కేర్ ఆఫ్ యాక్చువల్గా. రైటింగ్లో ఆ ఫ్రెష్నెస్ ఉండాలి, ప్రతి సీన్ కొత్తగా ఉండాలని అనుకునే మేము దానికోసమే ట్రై చేసాం. అండ్ అది 100% అచీవ్ అయ్యామని మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. అనుపమ గారు చెప్పండి. ఏంటి మీరు చాలా అన్ఇంట్రెస్టెడ్గా కనిపిస్తున్నారు? నాకు ఒంట్లో బాగాలేదండి. అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, జ్వరం. అవునా? అయ్యో, అదే ఏంటి వచ్చింది కానీ చూస్తుంటే మీరు చాలా అన్ఇంట్రెస్టెడ్గా కనిపిస్తున్నారు. అదే జ్వరం అండి. సో నాకు ఒంట్లో బాగాలేదు, కానీ మన సినిమా కదా, ప్రమోట్ చేయాలి కదా అని వచ్చేసాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సాహు గారు సార్ ఇప్పుడు చిరంజీవి గారితో ఒక పెద్ద సినిమా చేస్తున్నారు. 200-250 కోట్లు పైనే ఉంటుందేమో. పైగా మరో పక్కేమో ఒక మీడియం రేంజ్ సినిమాలు కూడా మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. అంటే ఏది ఎక్కువ కంఫర్ట్ ఉంది, ఏది ఎక్కువ టెన్షన్తో ఉంది అంటారు? లేదండి, ప్రతి సినిమాకి రెండు ఉంటాయి. కంఫర్ట్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ మూవీ టు మూవీ. అట్లాగా మనం ఈ ఫీల్డ్ మన నచ్చే వచ్చాం కాబట్టి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే ఓన్లీ కదా. టెన్షన్ ఉన్నా చేయాలి, కంఫర్ట్ ఉన్నా చేయాలి. అంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడే మాట, పెద్ద సినిమాలు చేసుకోవడమే కంఫర్ట్, చిన్న సినిమాలు మీడియం సినిమాల మీద రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఎలా నడుస్తుంది ఇండస్ట్రీ ట్రెండ్? అది ఏంటంటే కొంచెం ఈ లాస్ట్ 6 months నుంచి ఓటీటీ ప్రాబ్లం వల్ల ఆ ఫీలింగ్ అయితే ఉందండి. బట్ డెఫినెట్గా మనం బడ్జెట్స్ కానీ అన్ని కంట్రోల్లో చేసుకుంటే డెఫినెట్గా ఎనీ ప్రాజెక్ట్ ఇస్ సేఫ్ ప్రాజెక్ట్. అండ్ ఇంకొకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే, భైరవ్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్ కంటే కూడా కంట్రోల్డ్ బడ్జెట్లో చేశానని తెలిసింది. అంటే మన కథకి ఏదైతే కావాలో అది మనం చేసామండి. భైరవంలో ఐ థింక్ 3 heroes ఉన్నారు. ఆ కథ సెటప్ అంతా వేరు, మన సెటప్ అంతా వేరు. మన సెటప్కి ఎంత కావాలో దట్ వీ స్పెంట్. ఆల్ ది బెస్ట్. సాయి మామూలుగా హారర్ థ్రిల్లర్ సినిమాలకి ఆడియన్స్ కానీ లాంగ్వేజ్ పరంగా లిమిటేషన్స్ ఉన్నాయి. అలాగూ మీ సినిమాలు డబ్బింగ్ చేస్తే హిందీలో బాగా ఆడతాయి. సో ఈ సినిమాకి బాలీవుడ్లో హారర్ సినిమాలకు బాగా రెస్పాన్స్ ఉంది. సో ఇలాంటి సబ్జెక్ట్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయకపోవడానికి కారణం అంటే సార్ డెఫినెట్గా హిందీలో అన్నిట్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు 12th ఇక్కడ చేసి నెక్స్ట్ వీక్కి 19th అలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మిగతా లాంగ్వేజెస్లో ఇక్కడ రెస్పాన్స్ చూసి తమిళ్లోను హిందీలో చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే మీకు హిందీలోను తమిళ్లో కూడా మీకు హారర్ సినిమాకి చాలా మంచి ఫ్యాన్స్ ఉంటారు సార్. అంటే మీకు బేసికలీ ఇలాంటి జానర్ సినిమాలకి ఏంటంటే ఉన్న లిమిటెడ్ క్రౌడ్ అయినా కూడా వాళ్ళకి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, చాలా ఇష్టపడి ఈ సినిమా చూస్తారు. నాకు తెలిసిన చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, ఉమెన్కి కూడా. నా ఫ్రెండ్స్ అబ్బాయిలు కంటే అమ్మాయిలకు కొడుతున్నారు, థ్రిల్లర్ సినిమా అంటే కదా, హారర్ మిస్టరీ అంటే కదా, సో ఈ సినిమా చూడాలని ఉంది అని. సో ఆ ఎగ్జైట్మెంట్ మీకు చాలా ఉంటుందండి.